ఏంటే దగ్గుతున్నావు? జలుబు చేసిందిరా, అందుకే దగ్గుతుంది. ఇలా తడి బట్టలతో పాల బిందా పెరుగు బిందా అని మోసుకొని తిరిగితే జలుబు కాదు జ్వరం వస్తుంది. అసలు నీకేం తక్కువైందనే మొక్కుబళ్ళని తిరుగుతున్నావు? దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? నీకు వంటింట్లో, నాకు కిరాణా కొట్లో. మేము తినడానికి రుచిగా వండితే నువ్వు 100 పాల బిందెలతో అభిషేకం చేయించినట్లు, కొట్టుకొచ్చిన వాళ్ళకి సరిగ్గా తూకం తూచిస్తే నేను 1000 పాల బిందెలతో అభిషేకం చేయించినట్లు. పాలాభిషేకం చేయిస్తుందట. చేసే పనే నే దైవం. మళ్ళీ ఈ పాల బిందెలతో తిరిగావో పళ్ళు రాల కొడతాను. ఇదిగా పోతున్నాడు చూడు, ఏమీ ఎరగని అమ్మాయికుడిలా. నీకు అమ్మోరు పిచ్చి అయితే వాడికి వేరే పిచ్చి ఉందిలే, అమ్మాయిలు పిచ్చి. కొట్టుకొచ్చే అమ్మాయిలు చూసి నీ కొడుకు పల్లికిలించి నవ్వుతున్నాడు. వాళ్ళేమైనా తక్కువ తిన్నారా? 32 పళ్ళు కనిపించేలా నవ్వుతున్నారు. నేను ఒకటి చెప్తున్నానే, ఈ కాల పిల్లలు బాగుపడరు అంతే. వాడినని లాభం లేదు, నిన్ననాలి. పాల బిందెలు మోసే బదులు వాడిని కూర్చోపెట్టి 2 తగిలించి బుద్ధి చెప్పుంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాడు. ఒరే వాగింది చాలు, వచ్చి భోంచేయరా. ఏం తినాలే? ఏం వండి పెట్టిందే? పంచపక్ష పరవాణాలా? అన్నిటికీ కారణం నువ్వే. వెతికి మరీ చేసావుగా ఎక్కడా దొరకని సంబంధం. చేసుకున్న వెంటనే దరిద్రం వదిలిపోయింది, చేతులు దులిపేసుకున్నారు. పీనాసి వెతవలు. వెళ్ళిన చోట అమ్మాయి బాగుందా, అల్లుడు బాగున్నాడా అని ఒక ఇది సంబంధం కుదిర్చిందట. సంబంధం మర్చిపోలేదే. జరిగిన ఒక్కొక్క విషయం, అన్న మాటలు అన్నీ ఇక్కడ నాటుకుపోయాయి. మర్చిపోయే విషయాలు అవి. నాన్న, ఇందులో 500 తగ్గింది. 500 తగ్గింది. కోట్లో నేనే కదా లెక్క పెట్టాను. ఉంటుంది సరిగా చూడు. నాన్న, నేను 2-3 సార్లు లెక్క పెట్టాను. ఎక్కడ్రా? ఏంటి ఏంటి అడుగుతున్నాడు కదా? చెప్పు. నీ మనోడు చేసిన పనికి ఒళ్ళు పెట్టుకుని లాలించాలా? కొట్టారంటే వెళ్ళట. ఏంటి అడుగుతున్నాడు కదా? చెప్పు. చెప్పవా? లెక్కలో 500 తగ్గింది. వాడికి అన్ని మీ వాళ్ళ బుద్ధులే వచ్చాయి. నరికేస్తాం. 500 ఎక్కడ్రా? చెప్పు. మళ్ళీ తెలియదు. మర్యాద గడుపు. నీకు తిండి పెడుతున్నాను, 3 పూట్ల తిండి పెడుతున్నాను. కాలేజీకి డబ్బులు, పుస్తకాలకి డబ్బులు, పెండ్లకి డబ్బులు. ఇంకా ఎందుకు నా దొంగతనం? నిజంగా నీ తీయలేదు. వాడి గురించి తెలీదా? వాడు అమ్మాయిలు చూసి నవ్వుతున్నాడే. వాళ్ళు పడేయాలంటే సోకులు చేసుకోవాలిగా. దానికి నా గల్లా పెట్టులోనే చేపెట్టాలా? నీ బాబు సంభవించగా కష్టపడి సంపాదిస్తుంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను రా. ఈ ఇల్లు ఎలా కట్టానో తెలుసా? నా రక్తంతో కట్టాను రా. తక్కెట్ని ఇలా తిప్పుంటే 10 ఇళ్ళు కొనేవాడిని. నాకు దొంగతనం చేయడం తెలీదా? మోసం చేయడం తెలీదా? దేవుడు సాక్షిగా నేను తీయలేదు. చేసి దేవుడు మీద కొట్టేస్తావా? ఏడవకు కృష్ణ, నీకు నేనున్నానుగా. నేను మీ ఇంటికి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. నేనక్కడికొస్తే మావయ్యని పూర్తిగా మార్చేస్తాను. అప్పుడు మావయ్యకి నీ మీద కోపం పోయి నిన్ను బాగా చూసుకుంటారు. నువ్వు నిద్రపో, నన్ను తలుచుకుంటూ నిద్రపో. కళ్ళు మూసుకో, హాయిగా నిద్రపో. నిద్రపో, నిద్రపో, నిద్రపో. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్